వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందంటూ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనీయమంటూ ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు తెచ్చే బాధ్యత లేదా అని నిలదీశారు. కిషన్ రెడ్డి ప్రధానిని అడిగి నిధులు తేవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒక్కసారిగా రేవంత్ బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారు? తెలంగాణ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులే టార్గెట్గా కాంగ్రెస్ వ్యూహరచన చేసిందా? అసలు తెలంగాణ కాంగ్రెస్ యొక్క టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డి ఎందుకు పదే పదే బీజేపీని కొత్తగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి? ఇదే అంశానికి సంబంధించి వాటి మార్నింగ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు, అలాగే ప్రముఖ ఎనలిస్ట్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి విఠల్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా సతీష్ గారు, ఏంటి నిన్న ముఖ్యమంత్రి ప్రసంగం చూశారు. ఒక్కసారిగా ఆయన కేంద్ర ప్రభుత్వం మీద అటాక్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో రాకుండా చూస్తానంటూ కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు. అసలు బాధ్యత లేదా అంటూ కూడా కేంద్ర మంత్రులను క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా ఎందుకు బీజేపీని టార్గెట్ చేశారనుకుంటున్నారు? వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న రాజకీయ భాగం తప్ప ఏం లేదండి. వాళ్ళకి తెలుసు వీళ్ళు చేసేది ఏం లేదు, వీళ్ళకి తెలుసు వీళ్ళు చేసేది ఏం లేదు. ఇద్దరు ఇప్పుడు ఈయన 8 మంది ఎంపీల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. బీజేపీ 8 మంది ఎంపీలు ఇప్పుడు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ గుళ్ళ మీద గోపురాల మీద ఒట్లేసి ఇటు లేకపోతే సనాతన ధర్మం అనో లేకపోతే గుళ్ళ మీద కులం పేరుతో మతం పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంది. ఇటు అలవి కాని హామీలు ఇచ్చి మరి ఇలా నెరవేర్చలేక ఇలా అట్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ ఎంపీ కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎవరు కూడా పోయి కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తా అన్న ఆలోచన, సోయి, అవగాహన ఏది లేదు. ఈరోజు కేవలం ఏంటంటే వాళ్ళ పూట గడుపుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ పైసలు కాపాడుకోవడానికి, వాళ్ళ భూములు ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప వేరే ఏం లేదు. విఠల్ గారు అంటున్నారు, విఠల్ గారు వస్తారేమో. విఠల్ గారు ఏమంటారు? బండి సంజయ్ కుమారుడి మీద మళ్ళీ ఆయన పేరు తీయద్దేమో. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే బండి భగీరథ్ కేసులో వాళ్ళ తండ్రి గారిని ఇబ్బంది పెడుతున్నారు, ఆయన గ్రౌండ్ నుంచి ఎదిగాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకు సపోర్ట్, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపుగా అక్కడ బండి సంజయ్ ఎదుగుతున్నాడు కాబట్టి ఆయన ఎదుగుదల చూడలేక చేశారు. ఆయన బండి భగీరథని అట్లా అలాంటి పరిస్థితి చేయమని చెప్పి ఎవరు కూడా కోరుకోరు, ఎవరు కూడా ప్రోత్సహించారు కదా. ఇలా అలాంటి వ్యక్తిని పట్టుకుని విఠల్ గారు మాట్లాడడం కూడా చాలా బాధాకరం. ఇలా చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసము ఎక్కడ కూడా ఇప్పుడు దాదాపు 60-70 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు గతంలో ఖమ్మంలో వరదల కాంచెల్లి ఇలా రైతుల ఇబ్బందులు, రైతుల పంటలు కొనలేని పరిస్థితి, ఎక్కడ కూడా వీళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి ఇక్కడ కూడా లేదు. ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రాంత నిధుల కోసం, ప్రాంత రైతాంగం కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ. గతంలో అయినా ఇప్పుడైనా కూడా ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన ప్రాంతం కోసం కొట్లాడేది ముఖ్యంగా అదే కొట్లాడుతున్నారు. సతీష్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా చాలా బిల్లులకు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి సరైన నిధులు రాలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అప్పుడు మీరు ఎన్నింటికి సంబంధించి, ముఖ్యంగా విభజన హామీల్లో తెలంగాణకు అమలు చేయనటువంటి ఎన్ని హామీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడారు? ఒక్క క్లిప్పింగ్ అయినా ఉందా? ఒక ప్లకార్డ్ అయినా పట్టుకున్నారా? ఒక నిరసన అయినా తెలిపారనేది వారి ప్రశ్న. ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రం తెస్తే సరిపోతుందా? చెప్పింది కదండి. ఇలా రాష్ట్రం తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ నిధులు కావాలి, ఏడ పరిశ్రమలు రావాలి, ఏడ పెట్టుబడులు పెట్టాలని అద్భుతంగా 10 ఏళ్లు సస్యశ్యామలంగా రూపాయి ప్రాబ్లం కాకుండా ఇలా పథకాలు అందజేసిన పరిస్థితులు చూసినాం, ఫ్లైఓవర్లు కట్టిన పరిస్థితి చూసినాం, ప్రాజెక్టులు కట్టిన పరిస్థితులు చూసినాం కేసీఆర్ గారు. చెప్పాను అది. ఈ రోజు ఏ ప్రాజెక్టు లేవు, ఏ పరిశ్రమలు లేవు, చిల్లి గవ్వలేవు, పథకాలు ప్రజలకు అందించింది లేదు. ఇలా మేము చూస్తే మాత్రం హిట్లర్ పాలన, హిట్లర్ని చూసుకొని మేము ముందుకు వెళ్తున్నాము ఆయన స్ఫూర్తితో అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఎట్లా చూడొచ్చని హిట్లర్ బృందం పేరు హైడ్రాన్ అట. ఇలా ఎక్కడైతే ఇరాన్ ప్లేస్లలో యుద్ధం జరుగుతున్న ప్లేసులలో అయితే ఎట్లయితే మరి ఆ బిల్డింగ్లు కూలిపోతున్నాయో ఆ విధంగా మేము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళని కూలుస్తామని గొప్ప చెప్పుకుంటున్నాం. అది గొప్ప విషయం. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో, మూసీ పేరుతో మరి ఆయన చిల్లిగా తీసుకొచ్చింది లేదు, కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చింది లేదు, డిపిఆర్ లేదు మూసీకి. కానీ ఇలా రాష్ట్రంలో ఉన్న ఎన్నో వందలాది వేలాది ఇళ్లను కూల్చివేసి తెలంగాణ ప్రజలని మరి రోడ్డు గూడు లేకుండా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇట్లాంటి పాలన, హిట్లర్ పాలన ఆయన ఒప్పుకోవట. ఇట్లాంటి పాలనలో మన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా రాష్ట్రం ఉంది, రాష్ట్ర ప్రజలందరూ విలవిల్లాడుతూ ఉన్నారు. రైట్. జయరామ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?
యా కొంచెం గర్గరమంటుంది. ఇట్స్ ఓకే. ఓకే, గుడ్ మార్నింగ్ జయరామ్ గారు. చూస్తున్నాం ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేర్ మార్చారు. నిన్న మొన్నటి దాకా ఎక్కువగా పబ్లిక్ మీటింగ్స్ లో బీఆర్ఎస్ ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎక్కువగా దూషణ పర్వంతో ముందుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారిగా గేర్ మార్చి కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర మంత్రుల మీద విమర్శనాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి. తెలంగాణ అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అనేది ముఖ్యమైనటువంటి ఆరోపణ. ఏం చెప్తారు ఈ ఆరోపణ మీద? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. శివ, దీంట్లో మనము రెండు అంశాలు గమనించాలి. ఒకటి రాజకీయం, ఇంకొకటి వచ్చేసేమో రాజకీయాల వెనకాలకే రాజకీయం చేస్తున్న అంశాలు. ఈ రెండు అంశాలను చాలా క్లియర్ గా గమనించాలి. అంటే ఈ రోజు రేవంత్ ఉండి ఎందుకు మాట్లాడుతున్నాడని మీకు ఎంత ఆశ్చర్యం ఉందో ప్రజలకు కూడా అదే ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, ఏంటి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రభుత్వం అనుకుంటున్న మన గవర్నమెంట్నే ఒక్కసారి ఇట్లా ఎందుకు వస్తుంది అంటే, కొత్త బాధ్యతలు రేవంత్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ టార్గెట్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి. అంటే ఇట్లా జాకిలేసి లేపే ప్రోగ్రామాన్ని పెట్టినట్టుగానే ప్రజలు చూసుకుంటుంటారు. దీన్ని ఈరోజు బీజేపీని విమర్శించొద్దా అంటే, బీజేపీని విమర్శిస్తే ఫండ్స్ రావు. బీజేపీ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర పోయి అడిగి తెచ్చుకుంటే ఫండ్స్ వస్తాయి. కిషన్ రెడ్డిని బెదిరిస్తే ఫండ్స్ రావు. కిషన్ రెడ్డి లేకున్నా ముఖ్యమంత్రిగా వెళ్ళి తెచ్చుకుంటే ఫండ్స్ వస్తాయి. అంటే ఫండ్స్ రావడానికి ఎక్కడ ఏ మంత్రులు అదే ప్రభుత్వం పైన ఆ మంత్రులు ఎవరు యుద్ధం చేయరు. సో ఇక్కడ కాంగ్రెస్ లో ఒకవేళ కనుక ప్రజలకు పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే మీ మీద, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ మీ మంత్రులు ఏమైనా యుద్ధం చేస్తున్నారా? చేయటం లేదు. అలానే బీజేపీ మంత్రులు బీజేపీ మీద, అధినాయకత్వం మీద యుద్ధం ఎందుకు చేస్తారు? చేసే సినిమా ఉంటుందా? లేదు. అంటే ఇదంతా సిల్లిగా ఉంది. ఇట్లాంటి బెదిరింపులు చేస్తున్నవంతా చాలా సిల్లిగా ఉంది. ఇది కాకుండా స్పష్టమైన అవగాహనతోని రేవంత్ ఉన్నాడు. ఆ స్పష్టత ఏంది అంటే, ఇప్పుడు బీజేపీ గురించి విమర్శిస్తుంటే బీజేపీ కాంగ్రెస్ లాగా మారకుండా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీని తీసుకొచ్చేసి ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే బీజేపీ నాయకుల్ని ఎలివేట్ చేయొచ్చు అనే దాన్ని, ఒక అంశాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తుంటారు. ఇది ఎవరికి తెలియంది కాదు. ఎప్పుడైనా మనకు ఎలివేషన్ ఎవరిని తీసుకురావాలి? ఇట్లాంటి ఎలివేషనే చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఇట్లాంటి ఎలివేషన్ ఇవ్వటం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు, మనకు ఏది కావాలో అది చెప్పాలని. ఇప్పుడు సేమ్ స్టోరీ రేవంత్ చేస్తున్నాడు. ఏదేమైనా కూడా ఇక్కడ చెప్పాల్సిందంత ఒకటే, ప్రభుత్వంతోనే ప్రభుత్వం సైక్యత ఉంది అనే నువ్వే అన్నావు. ఆ ప్రభుత్వాలు సైక్యత ఉంది కాబట్టే మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాం. ప్రధానమంత్రి గారిని కలుస్తూ అన్నాం. ప్రధానమంత్రి గారి మీటింగులలో సో ఆ ఇకలు పక్కపక్కలు అనే అంశాల విషయానికి వచ్చినప్పుడు కూడా దాన్ని స్పష్టతగా నేను మా బీజేపీతోని సైక్యత ఉంటేనే మనకు ఫండ్స్ వస్తాయను. మరి రాత్రి ఇప్పుడు మళ్ళా కిషన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోయింది ఫండ్స్ అన్ని? ఆయన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మీ నవ్వటాలు, మీరు మాట్లాడాలు, మీ డయా షేర్ చేసుకోవటాలు అవన్నీ సరిపోలేదని చెప్పేసి ఈ రోజు కొత్తగా ఉందా? అట్లేగా, ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామా ఎవరికి తెలియదు అంటే అందరికి తెలిసిన డ్రామా అయిపోతా. అట్లా కాకుండా మీ మంత్రిత్వ శాఖలో మీ మంత్రులు చేసే పనులే ఇతర మంత్రిత్వ శాఖలో వాళ్ళు చేస్తారు, కొత్తగా ఏం చేయరు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అక్కడ వాళ్ళు అదే చేస్తారు, కొత్తగా ఏం చెయ్యరు. నీకు నా నుంచి ఎంత దూరం ఉంటుందో నా నుంచి నీకు అంతే దూరం ఉన్నట్టు సామెత ఈ రోజు ఎవరికైనా తెలిసిన విషయం. మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు స్పష్టంగా నువ్వు ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే దానికి నీకు స్పష్టత ఉంది కాబట్టే ఈరోజు కిషన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టావు. అలాంటిది పెడితే సిల్లీగా ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంటుంది. వద్దు అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఇక నెక్స్ట్ మన రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు, రాష్ట్రం లోపల నిన్న కాక మొన్న అనేక సమస్యలు నెత్తి మీద తీసుకొచ్చాయి, అనేక అంశాలు నెత్తి మీదకి వచ్చేసాయి, అనేక అవసరతలు నెత్తి మీదకి వచ్చేసాయి. ఇవన్నీ దారి తప్పియడం కోసము ఒకటి పవన్ కళ్యాణ్ది, మరొకటి వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహాలు కావచ్చు, మరొకటి వచ్చేసి అనేక అంశాలు ఇట్లా ఇక్కడ మనకు ఉన్న డిఫిషియన్సీ,
ఇంకో నిన్న చేసిన అంశం ఏంటి అంటే దగ్గరగా 27,000 స్కూళ్లను రిమూవ్ చేసి 4,000 స్కూళ్ళనే పెడతా అని చెప్పడం, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ దారి తప్పియడం కోసం, దాని నుంచి అక్కడి నుంచి జనాలను తప్పించడం కోసం ఇవన్నీ చెప్పే ప్రోగ్రాం లోపల ఈ కొత్త ప్రోగ్రాం పెట్టుకునే తప్పితే ఇక్కడ ఉన్న సమస్యలకు స్ట్రైట్ గా ప్రభుత్వంతో ఉన్న సమస్యలకు ప్రభుత్వం ద్వారా ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను. విద్యావేత్తలు ఇక్కడ వెటరన్న కావచ్చు, లేకపోతే వెంకటస్వామన్న కావచ్చు, నేను కావచ్చు, సతీష్ కావచ్చు, మనం అందరం కావచ్చు, ఒక విద్యావేత్తలు, దీనిలో డౌట్ ఏం లేదు. అందులోపల కత్తి వెంకటస్వామన్న చెప్పాలంటే ఉద్యోగ సంఘాల నుంచి పనిచేసిన విట్లని చెప్పాలంటే వీళ్ళకు అపారమైన అనుభవం ఉంది వాళ్ళ పనులలో. టీచింగ్ ఫ్యాకల్టీ లోపల వెంకటస్వామన్నకు సో ఇట్లాంటి వీళ్ళని అడుగుదాం. అంటే ఈరోజు ఒక విద్యా సమస్య విషయంలో కానీ ఉద్యోగ అవసరతలో కానీ ఏం మనం కోరుకున్నాం, ఏం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నాం, ప్రజలను ఏం పొందాం. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సిహెచ్ విఠల్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్తూ, వెంకటస్వామి గారు ఏంటి ఆన్ ఆఫ్ సడన్ ముఖ్యమంత్రి విమర్శనాచారాన్ని కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర మంత్రుల మీద సంధించారు, ఏంటి గేరు మార్చారా? ఒక్కసారిగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏం జరుగుతుంది? బడేబాయికి చోటాబాయికి మధ్య ఏమైనా గ్యాప్ ఏమైనా పెరిగిందా? ఏం జరుగుతుంది అసలు? సడన్ గా మార్చిండ్రు అనేదే కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము సందర్భ సైతం వచ్చినప్పుడల్లా, ఇష్యూస్ వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ తీరును మొదటి నుంచి తప్పుపడుతూనే ఉన్నాం. అంటే ఆ సందర్భాలు గతంలో అనేక సందర్భాలు వచ్చినాయి. అది సిబిఐ ఎంక్వైరీ విషయం కావచ్చు, లేకపోతే మా మీద వాళ్ళు చేసిన ఆరోపణలకు ప్రతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే వడ్లు కొనే విషయం కావచ్చు, ఇట్లాంటివన్నిటిని గతంలో కూడా వచ్చినాయి. గతంలో కూడా మేము దాన్ని సాల్వ్ చేసుకోవడానికి విమర్శ చేసినాము, సవాల్ చేసినాము, ప్లస్ అప్పీల్ చేసినాం. విమర్శ, అప్పీలు, సవాల్ 3 చేసినాం. సో ఇవాళ కూడా అదే చేస్తున్నాం. దానికి పెద్ద అయితే ఇది బహిరంగ సభ జరిగింది, పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది, ప్రత్యక్ష ప్రచారాలు వచ్చింది. కాబట్టి ఈ 50-40 సార్లు కేంద్ర ప్రభుత్వం చుట్టూ అప్పీల్ చేసినప్పటికీ కూడా సరైన రీతిలో స్పందించలేదు అనేటువంటి ఒక ఆవేదనతోటి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కొత్తగా మేము ఇంకా బడాబాయి చోటాబాయి మధ్యన గ్యాప్ అనేది కానీ అంతకుముందు ఏదో అలా ఇవ్వాల తీసుకొని కలిసి ఉండేది లేదు, లేకపోతే ఇప్పుడేదో గ్యాప్ పెరిగింది అనేది. ఇదైనా ఇప్పుడైనా అప్పుడైనా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే అఫైర్స్ లో ఉన్నాయో వాటితోటి మేము కేంద్ర ఒక ప్రధానమంత్రి వస్తుంది, ముఖ్యమంత్రిగా కలిసి పనిచేసి లేకపోతే వారితో సఖ్యతతో ఉండాలనేది ఉంటాం. కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏవైతే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది, అంటే ఇవాళ కాదు అసలు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నేను అనుకోవడం సుష్మా స్వరాజ్ అనేటువంటి మహాతల్లి లేకపోతే, లేకపోతే రాజ్నాథ్ సింగ్ యొక్క కమిట్మెంట్ లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు, బీజేపీ సపోర్ట్ చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న నాయకులు, లోకల్ నాయకులు ఓకే, కానీ పెద్ద స్థాయిలో ఈవెన్ అద్వానీ గారు కూడా తెలంగాణను వ్యతిరేకించింది. తెలంగాణ అవసరం లేదని చెప్పినారు. రాజధాని తెలంగాణలో ఉన్న దృష్ట్యా దానికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం లేదని పూజ్యులు అద్వానీ గారు కామెంట్ చేసినటువంటి స్థితి ఉన్నది. కాబట్టి మొదటి నుంచి కూడా ఏర్పడ్డ తర్వాత కూడా మోడీ గారి కామెంట్స్ కానీ మొన్న జరిగినటువంటి నిన్న సీఎం చేసినటువంటి కామెంట్స్ కనుక ఒకసారి చూసుకుంటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతుంది, కేంద్ర మంత్రులకు బాధ్యత లేదా, ముఖ్యంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశం గురించి ప్రస్తావించారు. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రివర్ ఫ్రంట్లు డెవలప్ చేసుకున్నారు, ఇక్కడ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉందా అనేది బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి క్వశ్చన్. జరుగుతుంది మూసీ ప్రక్షాళన జరుగుతుందా, మూసీ సుందరీకరణ జరుగుతుందా అనేటువంటి క్లారిటీ లేదు. అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక సమగ్ర డిపిఆర్ లేదు. ఏమీ లేకుండా కేంద్రం మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనేది అటు నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? ఏమంటే మూసీ కాదు, మిగతా అన్ని అంశాలు నేనేమంటున్నా, నేను మొదటి నుంచి వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము
తెలంగాణ విషయంలో వివక్షతో వ్యవహరిస్తుందనే దానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది నేను లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అక్కర్లే. ఈ భావన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలలో కూడా ఉంది, సామాన్య కార్యకర్తలలో కూడా ఉంది. అరే మాకు ఇవ్వాల్సినది ఇస్తలేదు, కానీ డిసిప్లిన్ అనేటువంటి ఒక కత్తి ఉంటది వాళ్ళ నెత్తి మీద, కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఆ స్వేచ్ఛ వాళ్ళకు లేదు, ఏ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీలో కాస్త ఉంటది, కానీ మిగతా పార్టీలలో వాళ్ళ అధినాయకత్వం చేసే తప్పులను ఎత్తి చూపేటువంటి ధైర్యం గాని, ఆ స్వేచ్ఛ గాని, ఆ అవకాశం గాని వాళ్ళకు ఉండదు, కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. కానీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, మరి తెలంగాణ బిడ్డ కావచ్చు, ఇది ఫీల్ అవుతున్నాడు ముఖ్యమంత్రి. ఇద్దరు మంత్రులు అండి, ఒక్కరు కాదు కదా, ఇద్దరు మంత్రులు ఉన్నారు. సంతోషం, ఇద్దరికి అవకాశం మనకి ఇచ్చినందుకు చాలా సంతోషం, కేంద్రాన్ని అభినందిస్తున్నాం. కానీ ఇచ్చినటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే, నేను పదాలు ఉపయోగిస్తే బాగుండదు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇటు బండి సంజయ్ గాని అట్లీస్ట్ వాళ్ళ సొంత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి, కనీసం ఇక్కడ సికింద్రాబాద్ అక్కడ కరీంనగర్ సంబంధించి ఏమైనా ఒక ఎక్స్ట్రా నిధులు తీసుకొచ్చి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డరా అంటే, 2 సార్లు ఎంపీలుగా ఉండి కూడా వాళ్ళు అది చేయలేకపోయినారు. 2 సార్లు మంత్రిగా ఉండి ఈయన అసలే చేయకపోయినాడు. అదే బండి సంజయ్కి ఈసారి అవకాశం వచ్చింది, ఆయన కూడా ఏం చేయలేకపోయినాడు. సో ఇది కదా అంటే కేంద్ర మంత్రులు 8 మంది అంటే 6 మిగతా ఈ ఇద్దరు కాక 6 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా, మీరు తమిళనాడుని ఎగ్జాంపుల్ తీసుకోండి. తమిళనాడులో వాళ్ళ ఉన్నటువంటి మంత్రులు అంటే ఆడ మంత్రులు ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని నిలదీసి నిగ్గదీసి వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులు తెచ్చుకునేటువంటి కౌశల్యత, నైపుణ్యము, ధైర్యము, పట్టుదల, కమిట్మెంట్ ఇవన్నీ ఉన్నటువంటి పక్క రాష్ట్రాల ఎంపీలను మంత్రులను ఆదర్శంగా తీసుకొని అదే తెలంగాణ రాష్ట్రానికి కూడా, కొత్త రాష్ట్రం తెలంగాణకు కూడా భారతీయ జనతా పార్టీ మిత్రులందరూ కూడా ఇది చేయాల్సి ఉండే. కానీ అది చేయడంలో వాళ్ళు విఫలమవుతున్నారు కాబట్టి ఈ విమర్శ వస్తుంది. అది మూసీ విషయం కావచ్చు, లేదా మెట్రో విషయం కావచ్చు, RRR విషయం కావచ్చు, మిగతా నిధులు ఏ ప్రత్యేకమైన నిధులు ఇప్పటి వరకు మనకు తెలంగాణకు ఇచ్చిందో ఒక లిస్టు చెప్తే, ఒక శ్వేతపత్రం సమర్పించేది ఉంటే బాగుంటది. విఠల్ గారు, ముఖ్యమంత్రి ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధికి అడ్డుకుంటున్నారు అనేది ఆయన ఆరోపణ. ఏం చెప్తారు? నిజంగా అడ్డుకుంటున్నారా? రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం కాబట్టి, కేంద్రంలో మీరున్నారు కాబట్టి, 2 పార్టీలకు పొసగదు కాబట్టి, లేదంటే వారు అభివృద్ధి చేసేస్తే వాళ్ళ క్రెడిట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ తరహా వీటి వల్ల ఏమైనా అడ్డుకుంటున్నారా? ఒక్క కరెక్షన్ చేయాలనుకుంటా నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ లో ఒక కరెక్షన్. కంటిన్యూ. అడ్డుకుంటున్నారు అనే దానికంటే ఎక్కువ అసమర్థత తోటి చేయలేకపోతున్నారు అనేది చాలా వాస్తవం. అడ్డుకుంటారనంటే ఇస్తానంటే ఎవరొద్దంటారు, కానీ అడ్డుకుంటారని నేను ఒప్పుకోను. కానీ అక్కడ చేయాల్సినటువంటి ఏదైతే శ్రమ ఉందో, ఏదైతే ఎఫర్ట్ ఉందో అది పెడతలేరు అనేది, దాంట్లో వాళ్ళు విఫలమైన అనేది మాత్రం వాస్తవం. రైట్, ఓకే. విఠల్ గారు కంటిన్యూ. గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న మిత్రులకి, జయరాం గారికి, వెంకటస్వామి గారికి, సతీష్ అనుకుంటా, మిత్రులందరికీ. సో జయరాం అన్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను విన్నాను, చాలా స్పష్టంగా క్లారిటీగా అభిప్రాయం చెప్పాడు. ఇవాళ ఎన్నికలు లేవు, రేపు మాపు 6 నెలల తర్వాత ఎన్నికలు ఉన్నాయంటే సరే భారతీయ జనతా పార్టీని విమర్శించి ఓట్ల కోసం మాట్లాడినని అనుకోవచ్చు. ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. ఎలక్షన్స్ చాలా దూరంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి, ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఏం చేయాలి అంటే, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడము. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు చూడాలి. ఎన్నికలు లేనప్పుడు ప్రభుత్వాల సంబంధాలు చూడాలి. ఎన్నికలు ఉన్నప్పుడు సరే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మాట్లాడుకోవచ్చు. కానీ దురదృష్టకరం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు గాడి తప్పుతున్నారో, ఎందుకు మాటలు తప్పుతున్నారో అనేది అర్థం కాదు. అది వారికే నష్టం. ఇవాళ కేసీఆర్ గారు సరిగ్గా మనం బాగా గుర్తుంది, కేసీఆర్ గారు మొదటి దఫా కేంద్రంతో సఖ్యతగా ఉండి చాలా రకాలుగా నిధులు తెచ్చుకున్నాడు. 2వ దఫా గెలిచిదగ్గ 80 సీట్లు గెలిచి ఇంక 20 మందిని గెలుచుకొని సెంచరీ కొట్టి అహంకారం పెరిగి
అసలు మోడీ ఏంది, బోడీ ఏంది, అనేక రకాలుగా విమర్శలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రోజు తిట్టుకుంటూ చివరికి ఏం జరిగింది, ప్రధానమంత్రి వస్తే కూడా రాష్ట్రానికి కనీసం మర్యాద ఇవ్వకుండా, స్వాగతం పలకుండా, ప్రోటోకాల్ కలగకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అది కేటీఆర్ కూడా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరికి ప్రజలు ఇంట్లో కూర్చునబెట్టారు. ఇవల్ల కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పైన చర్చ వస్తే 100% చర్చ, గంటల తరబడి కూడా చర్చించుకోవచ్చు. నేను ఊరికే చెప్పట్లేదు, అధికారికంగా లెక్కలు, వెబ్సైట్ ఉన్న లెక్కలే చెప్తున్నాను. గత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు కిషన్ రెడ్డి గారు అయితే కేంద్ర మంత్రి 3 ఏళ్ల కింద 9 లక్షలు 10 లక్షల కోట్ల రూపాయలు అధికారికంగా పత్రాలు, డాక్యుమెంట్ తో సహా వారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు అన్ని మీడియా సంస్థల యొక్క సిఇఓలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పిలిపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అప్పుడే ఆ లెక్క వచ్చింది 9 లక్షలు 10 లక్షలు. ఇంకా ఇప్పుడు మళ్ళీ పెరిగింది. దాదాపు 10-12 లక్షల రూపాయలు కేంద్రము రాష్ట్రానికి అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో, అది నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, అనేక స్మార్ట్ సిటీస్ కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కేంద్రం సహకరిస్తే ఇవాళ దుమ్మెత్తిపోవాల్సినటువంటి అవసరం నిన్న 2 రోజుల నుంచి ఎందుకు వచ్చింది? కేంద్రంతో సఖ్యతగా ఉన్నాడు 2 ఏళ్ళు, చాలా రకాలుగా పనులు చేసుకుంటున్నాడు. ఇవాళ రాత్రి ఎందుకు ప్లేట్ ఫిరాయించి ఇవాళ యుద్ధం చేసే ప్రకటన ఎందుకు చేస్తున్నారో అది ఆ ప్రభుత్వం తెలవాలి, ముఖ్యమంత్రి గారికి తెలవాలి. వాస్తవాలు ఏంటంటే ఏ గ్రామ సర్పంచ్ అడిగినా సరే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఏ విలేజ్ సెక్రటరీని అడిగినా 90% కేంద్ర ప్రభుత్వం వస్తాయి. ఇవాళ నేషనల్ హైవేస్ దశాబ్ద కాలంలో అంతకుముందు 2000 కిలోమీటర్, 70 ఏళ్లలో 2000 కిలోమీటర్ తెలంగాణలో వస్తాయన్నా, వేరే రాష్ట్రాలు కూడా వస్తాయా? ఎందుకు రావు? తెలంగాణ ప్రత్యేకంగా ఉంటుందా కేంద్రానికి? అది అందుకే అడుగుతున్నా, ప్రత్యేకంగా ఉంటది. తండ్రికి అన్నదమ్ములు అన్నప్పుడు అందరు సమానంగా చూస్తుంది. గుజరాత్ ప్రత్యేకమన్నా ఎందుకు? గుజరాత్ ప్రత్యేకం ఎందుకు? బీహార్ ప్రత్యేకం ఎందుకు? యూపీ యూపీ ప్రత్యేకం? ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన కంటిన్యూ చేద్దాం. వెట్ల గారు కంటిన్యూ. నన్ను కంప్లీట్ చేయండి. డెఫినెట్ గా ప్రత్యేకం ఉంటది. ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కోడంగల్ ప్రత్యేకం కాదా? గతంలో కేసీఆర్ గజ్వేల్ ప్రత్యేకం కాదా? ఎంతో కొంత ఉంటది సహజంగా. కానీ నేషనల్ ఓవరాల్ గా చూస్తే ప్రధానమంత్రి మాటనే మాట్లాడిన ఒక సభలో రేవంత్ రెడ్డి గారు గుజరాత్ కి ఇచ్చే నిధులు ఇవ్వమంటున్నాడు, నేను సంతోషం ఇస్తా, గుజరాత్ కి ఇవ్వాల్సిన నిధులు వస్తే తెలంగాణకి సగం తగ్గిపోతాయని స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. ఒక మాట చెప్పనీయన్నా. సో ఇవన్నీ కూడా అధికారిక లెక్కలు ఉన్నాయి, రాజకీయంగా మాట్లాడడం కాదు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మీరు జీనియస్ ద్వారా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. కేంద్రము రాష్ట్రానికి ఏ రకమైన నిధులు ఇచ్చింది, ఎన్ని ఇచ్చిందో స్పష్టంగా ఉంది. ఇక మూసి విషయానికి వస్తే 150,000 కోట్లు దేనికోసం పెడతారు? మూసిలో దోసుకోవడానికి కేంద్రం సహకరించాలనా? అసలు లక్ష్యం ఏంటి? మూసి ప్రక్షాళన అనే ఉద్దేశం ఏంటి? సాబర్మతికి 12,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గంగా ప్రక్షాళన కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎక్కడి నుంచి? చాలా వందలాది కిలోమీటర్. ఈ మూసికి 50 కిలోమీటర్కు 150,000 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడతారు? ఎందుకోసం ఖర్చు పెడతారు? ఆ బ్యూటిఫికేషన్ ద్వారా ప్రజలకు ఏమొస్తుంది? రిటర్న్స్ ఏమొస్తాయి? కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి గంగపాలు చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు 150,000 కోట్లు మూసిలో ఏదైనా కలపాలని చూస్తున్నారు. ఇది ప్రజల డబ్బా లేదా ప్రైవేట్ ప్రాపర్టీ? కేంద్రం సహకరిస్తుంది. ఎప్పుడు సహకరిస్తుంది అంటే ప్రాయోజిత కార్యక్రమాలకు, అది అభివృద్ధి కార్యక్రమాలకు మంచి ఉద్దేశం అయితే డెఫినెట్ గా సహకరిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కేంద్రం శాంక్షన్ చేయలేదా? 15,000 కోట్ల రూపాయల కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వలేదా? భూసేకరణ ఇంకా ఉన్నారు కదా. మెట్రో లైన్, మెట్రో అసలు దానికి సంబంధించిన డిపిఆర్ఎస్ స్పష్టంగా ఇవ్వలేదు. డిపిఆర్ ఇస్తే కేంద్రం డెఫినెట్ గా సహకరిస్తుంది. ఇవన్నీ ఉండి వాస్తవాలు ఇవి ఉంటే కేవలం అయితే విఠల్ గారు, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇలా ఉంటాయి. ఇందాక మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు, అలా కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కలిపి ఆడుతున్న డ్రామాగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? దేశంలో కాంగ్రెస్ బీజేపీ అనేది ఉత్తర దక్షిణ ధృవాలు. కానీ ప్రాంతీయ పార్టీ లేకుండా చేయడానికి 2 పార్టీలు ఏకమయ్యాయి అనేది వారి వాదన. ప్రాంతీయ పార్టీ ఎవరు లేకుండా చేయాలి అన్న? ఎవరు చేస్తారు ప్రాంతీయ పార్టీ? ప్రజలు చేస్తారు. పార్టీలు చేయ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఆల్రెడీ చేసిండ్రు.
మళ్ళీ ఒకసారి చేయడానికి అవకాశం ఉంటది. ఒక్క నిమిషం. ఏ పార్టీని కనుమరుగు చేయాలన్నా, ఏ పార్టీని అధికారం చేయాలన్నా ప్రజల చేతిలో ఉంటది తప్ప రాజకీయ పార్టీల చేతిలో ఉండదు. విఠల్ గారు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ మీద సవితి ప్రేమ చూపిస్తున్నాయి, కానీ ఇక్కడ నిజంగా ప్రేమ చూపించినట్టు నిధులేమి ఇచ్చినట్టు కనబడట్లేదు. మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో అద్భుతమైన హామీలు ఇచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో, పరిశ్రమల రూపంలో, ఇంకో రూపంలో ఎక్కడ కూడా మీరు చిల్లిగా తీసుకొచ్చింది లేదు. ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు తీసుకొచ్చింది లేదు. ఇలా ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీజేపీ పార్టీ మోసం చేసింది. ఇలా రాష్ట్ర ప్రజలు ఉందని అడుగుతా ఉన్నారు మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇది డెమోక్రటిక్ పార్టీయా, డిమోలేషన్ పార్టీయా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కూల్చివేతల ప్రభుత్వమా అని ఇవాళ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇలా మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి అన్నారు హిట్లర్ పాలన నడుస్తుంది. అవును, బీజేపీది, కాంగ్రెసే కాదు బీజేపీ కూడా హిట్లర్ పాలన నడిపిస్తా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా వడ్లని రోడ్ల మీద కూర్చొని కొనకుండా మీరు హిట్లర్ పాలన చేస్తలేరా? ఇలా తెలంగాణ నిరుద్యోగులంతా రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తా ఉన్న పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా హిట్లర్ పాలన చేస్తలేరా అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా కూడా అవినీతి, ఎన్నో అలవికాని హామీలు ఇచ్చి ఇలా ఎక్కడ ఏ హామీ కూడా ఇలా ప్రజలకు నెరవేర్చలేరు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా హిట్లర్ పాలన చేస్తలేరు అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఎన్నో సందర్భాలలో పెన్షన్ల విషయంలో కానీ ఇంకో విషయంలో అన్ని విషయాలలో మీరు మీ పాలన హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, కూల్చివేతలు, డిపిఆర్లు ఉండే ఏది ఉండే, కానీ భూములు హెచ్సియు మరి స్కూల్ విద్యా సంస్థల స్కూళ్ళ మీద పడతారు, లేకపోతే లగ్గచెర్ల ఘటన కానీ ఇంకో ఘటన కానీ, హెచ్సియు భూములు కానీ, ఆఖరి ఇక్కడ మరి కేబీఆర్ పార్క్ దగ్గర కూడా మరి అక్కడ చెట్లు నరికివేసి మరి విధ్వంసం చేసే దిశగా మీరు ముందుకు సాగుతున్నారు. ఆఖరికి బొగ్గు గనుల్లో కూడా బొగ్గు కూడా దోసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగం చేసే పనికి ముందు తీసుకోవచ్చు. ఇలా 2 జనరేషన్లు మారినా గుర్తుపెట్టుకోవాలండి. కాంగ్రెస్ కు బీజేపీకి చెప్తా ఉన్నాం, 2 జనరేషన్లు మారినా కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జనరేషన్లు మారినా కూడా జంజీలంతా కూడా ఇలా మా వైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఈ రోజు స్వాతంత్రం ఎట్లొచ్చిందని కనుక్కునే దిశలో ముందుకు సాగుతారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముందుకు వచ్చిన కేసీఆర్ గారి ఉద్యమం ఎలా సాగిందని జంజీలందరూ కూడా తెలుసుకొని ఇలా రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే, మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా బాగుపడాలంటే మళ్ళీ జంజీలందరూ ఏకమవుతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తున్న ఇలా రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది, రాష్ట్రంలో పథకాలు అమలు జరుగుతాయని ఒక దశగా ముందుకు సాగుతున్నారు. గారు ఏం లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఇప్పటికైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏమన్నా మంచి చేసే దిశగా ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. రైట్. జయరాం గారు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడిందంతా, మన ప్యానలిస్టులు మాట్లాడిందంతా చూశారు. ఏంటి అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏ రకంగా ఉండాలి? ప్రస్తుతం తెలంగాణ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు మీకు ఏ రకంగా కనిపిస్తున్నాయి? గతంతో పోలిస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా? లేదంటే కేంద్రం వైఖరి నిజంగానే తెలంగాణ మీద వివక్ష పూరితంగా ఉందా? ఏం చెప్తారు? ఇది ఒకటండి, ప్రభుత్వానికి మధ్యలో సత్సంబంధం ఉండకూడదు అనేది ఎవ్వరు అనట్లేదు, ప్యానల్లో కూడా అనట్లేదు. సత్సంబంధాలు ఉండాలి అలా డెఫినెట్ గా, అవి ఉన్నట్టుగానే ఇప్పటివరకు అనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న సత్సంబంధాలు ఎందుకు మారిపోయినాయి అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికిప్పుడు కిషన్ రెడ్డి గారిని తిట్టడం వల్ల వచ్చేది ఏముంటది? నిజంగా తిట్టేంత బీజేపీని అడిగి నిలదీసే అంత సినిమా రేవంత్ రెడ్డికి ఉందా అనేది ప్రజలకు వస్తున్న డౌట్. సో బీజేపీ తీసుకోవడం తర్వాత విషయం. ప్రజలకు వస్తున్న డౌట్ ఏంటంటే అంత సినిమా ఉన్నదా అనేది అంటాం. లేదు, అది స్పష్టంగా లేదు అనేదే ఎవరైనా అనుకుంటారు. ప్రజలు ఈ రోజు కామన్ గా వాళ్ళు ప్రశ్నించుకుంటారు, వాళ్ళు కూడా ప్రశ్నించుకుంటారు మనమే తప్పు చేస్తున్నామని. రేవంత్ చేయాల్సిన పనులు ఏంటంటే ఈ స్టోరీలన్నీ పక్కన పెట్టేసి, స్పష్టత అనేది నీ వాయిస్ లో కోల్పోయింది. అహంకారం అనేది పెళ్లి పెగులుతుంది. ఇదే అహంకారంతో మాట్లాడుతున్నప్పుడు మనమంతా ఏం మాట్లాడాము? రేవంత్ తో కూడా ఆ అహంకారంతో ఉన్నాడు కేసీఆర్ గారు అనే దాని మీద ఒక చర్చలు లేవనెత్తేసి ఇప్పుడు ఆయనకు 10 ఏళ్లకు ఉన్న అహంకారము నీకు 2 ఏళ్లకే వచ్చినట్టు ఈ రోజు కనిపిస్తుంది. దీనిపైన కదా మనం ఆలోచించుకోవాల్సింది. ఈ రోజు నువ్వు ఇష్టానుసారంగా నోరు బట్టి మాట్లాడుతుంటే, ఇష్టానుసారంగా నేను ఏదైనా చేస్తాను అంటే హిట్లర్ అంటుంటావు, ఇంకోటి అంటుంటావు. ఎవరు సంబంధం లేదు మాటలు, ఇవన్నీ అక్కడ ఎవరికి అవసరం కూడా లేవు ఆ మాటలు. ఇప్పుడు మూసీ విట్లన్న చాలా క్లియర్ గా చెప్పిన, నిజంగా ఇది అభినందించాల్సిన విషయం. ప్రజలకు కూడా ఇది తెలిసిన విషయం ఏంటంటే, ఒక మూసీ మీద 150,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టే లెక్క అయితే ఆ 50,000 కోట్లను తీసుకొచ్చేసి విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టు. మూసీ దాకా తర్వాత విషయం. కానీ
ముందు విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టినట్టు అయితే ఇక్కడ అత్యున్నతమైన ప్రమాణికాలతోని వైద్యాన్ని విద్యని ఇవ్వచ్చు. ఈరోజు ఎక్కడ స్కూల్స్ ఉన్నాయో, జిల్లా పరిషత్ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో ఆ స్కూల్లోనే అభివృద్ధి చెయ్యి. ఇక్కడ ఏ మోడల్ స్కూల్ కానీ ఇంకా ఏ స్కూల్స్, చెత్త స్కూల్స్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ స్కూల్లోనే మనం అందరం చదువుకున్నాం. నువ్వు కూడా అదే గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చినావు అన్న విషయాన్ని నాకు తెలిసిన విషయమే. అందరూ నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. మన విఠలన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిండు. సతీష్ అంటే మాకని చిన్నోడు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ లేకపోయి ఉన్నాడో లేదో నాకు తెలియదు. వెంకటస్వామి అన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తులే. ఇట్లా మనం అంతా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు మరి గవర్నమెంట్ విద్యా విధానాన్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? ఈరోజు కాపాడుకోవటం లేదా, లేకపోతే హోల్సేల్ గా కార్పొరేట్ కి అమ్ముకుంటున్నామా అనే డౌట్ కూడా వస్తుంటది మాలాంటి వాళ్ళకి. ఈరోజు అది కదా చేయాల్సింది. మూసిని తీసుకొచ్చి పెట్టేయాలి. ఆ నల్గొండని వాళ్ళు నీళ్లు తాగకూడదు అంటే నల్గొండ వాళ్ళు నీళ్లు తాగకపోవడానికి కారణము కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. ఈ అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పాపానికి ఆ పాపం ఈ ఒక్క రోజుకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగానే ఇంటింటి నీళ్లు పోతాయా, లేకపోతే పోవా? అంటే ఇక్కడ 1,50,000 కోట్ల డ్రామా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వు చేసేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. ఇలా క్లియర్ దీని మీద. కానీ ఇక్కడ ఈ అంశాలను పెట్టి పక్క అవసరాలను పక్కదోవ పట్టిస్తున్నాడు కదా రేవంత్. అది నేను అడుగుతున్నాను. ఇక్కడ విద్యా వైద్యాన్ని గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడవు నువ్వు. ఆల్కహాల్ ఏర్లై మారుతుంది. 2014 వరకు 2014 వరకు ఆల్కహాల్ మీద ఉన్న ఆదాయం 14,000 కోట్లు. అక్కడి నుంచి 2023 వరకు ఉన్న ఆదాయం 46,000 కోట్లు. ఇప్పుడు 80 కోట్లకు పైచిలకు ఉన్న ఆదాయం. జయరామ్ గారు, రైట్. వెంకటస్వామి గారు సమస్యలు తప్పుదోవ పట్టించి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది జయరామ్ గారు చెప్తున్నటువంటి అంశం. ఒప్పుకుంటారా? ఏం చేద్దామని ఈరోజు దానిపైన మాట్లాడకుండా మిగతా డ్రామా అంతా దేనికోసం? విద్యా విషయంకి వచ్చినప్పుడు నేను కూడా సంపూర్ణంగా గవర్నమెంట్ విద్యకు నేను సమర్థన చేస్తాను. గవర్నమెంట్ విద్యలో జడ్పీ స్కూల్స్, అయితే లోకల్ బాడీ స్కూల్స్ ను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం ఉంది. ఆ దిశగా అడుగులు పడుతూనే దానికి అడిషనల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్తగా ప్రోత్సహించినట్టుంది. అది కూడా ఆకునూరు మురళి గారు అంటే ఆయన ప్రతిపాదించిన దాని మీదనే వచ్చినది. సరే, దాంట్లో కొంత విభేదం ఉన్నప్పటికీ ఎగ్జిస్టింగ్ ఏవైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో వాటిని కాపాడుకుంటూనే కొత్త దిశగా వెళ్ళడం తప్ప వాటిని పూర్తి ఉద్దేశం, వాటిని అడ్డేసే ఉద్దేశం మాత్రం లేదు. ఒకవేళ అట్లా ఉంటే మేము అలాంటి వాళ్ళమే, పార్టీలో ఉన్న వాళ్ళమే వ్యతిరేకిస్తాం. దాంట్లో డౌట్ లేదు. అంటే కేవలం తప్పుదోవ పట్టించడం కోసమే ఇది మాట్లాడుతున్నారు అనుకుంటే ఇక మరి మనం ఏం చేయలేం. విమర్శ కోసం అట్లా అంటే నేనేమంటున్నానంటే ఇన్ని నాళ్ళ నుంచి శ్రీ విఠలన్న గారు ఇందాక చెప్పినారు. అది నేనేమంటున్నా అన్న, ప్రత్యేకం అనేటువంటిది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డటువంటి కొత్త రాష్ట్రం మీద ప్రత్యేకత ఉండాలన్నా, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం మీద ప్రత్యేకత ఉండాలా? మీరు చెప్పకనే చెప్తున్నారు గుజరాత్ ప్రత్యేకం అవుతుందని చెప్తున్నారు. ఎందుకైతే ఒక ప్రధానమంత్రికి 3వ టర్మ్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అట్లాగే ఉత్తరప్రదేశ్ కు అట్లాగే వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అదే స్థాయిలో ఇక్కడ సింగిల్ విధంగా మీరు చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడతారు. మీరు మాకే అన్ని రకాలైనటువంటి డాటాలు ఇచ్చినటువంటి ఘనత మీకున్నది. మీరు ఉద్యమ సమయంలో నుంచి నేను ఒక శ్వేతపత్రం ఇవ్వండి అన్న, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అపార్ట్ ఫ్రమ్ ది రాజ్యాంగబద్ధంగా అన్ని రాష్ట్రాలకు వచ్చేటువంటి నార్మల్ ఫండ్స్ కాకుండా ఈ రాష్ట్రానికి 2014 నుంచి ఇప్పటి వరకు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధిలించినటువంటి ఎన్ని రూపాయలు ఉన్నాయో, ఎన్ని కోట్లు ఉన్నాయో ఒకసారి. వెంకటస్వామి గారు, కానీ యూపీఐ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కాంగ్రెస్ ఏతర రాష్ట్రాలకు ఈ రకంగానే నిధులు సమకూర్చారా? అన్ని రాష్ట్రాలతో సమానంగానైనా ఇచ్చిన పరిస్థితి ఉందా? అప్పుడు యూపీఏలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల పక్షాలు ఎవరైతే రైల్వే మినిస్టర్లుగా ఉన్నారో వారి రాష్ట్రాలకు, స్వరాష్ట్రాలకు ఏ రకంగా రైల్వే ప్రాజెక్టులు తీసుకెళ్లిపోయారో గుర్తులేదా?
ఒక్క విషయం ఏంటంటే మనము కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడదు దయచేసి. 2014 తర్వాత మనం ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నాం? 2014 ముందు ఆంధ్రప్రదేశ్ గా పాత రాష్ట్రమే. సో ఉమ్మడి రాష్ట్రానికి గురించి సంబంధించినటువంటి పోలికకు కొత్త రాష్ట్రంగా ఏర్పడేటువంటి తెలంగాణ పోలిక అనేటువంటిది సమంజసం కానే కాదు నిధుల విషయంలో. ఇది కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం. కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రము, ఆ కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో సరే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా అన్ని ప్యాకేజీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము అలాంటి ప్యాకేజ్ ను ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి ఒక వివక్ష, దుర్బుద్ధి మాత్రమే దీంట్లో ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాటిని క్వశ్చన్ చేయడంలో అటు కేసీఆర్ కూడా క్వశ్చన్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాము. విఠలన్న కూడా క్వశ్చన్ చేసిన వాడే. విఠలన్న తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయన కూడా క్వశ్చన్ చేసిన వాడే. సో ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి నలుగురం ఇక్కడ కూర్చున్నాం మనం. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ దృష్ట్యా మనం ప్రత్యేక నిధులు అడుగుతున్నాం. ఏం కొత్తగా ఏర్పడ్డదని బీహార్ కు ప్రత్యేక నిధులు ఇచ్చినావు? ఏం కొత్తగా ఏర్పడ్డదని ప్రత్యేక నిధులు నీవు ఏది గుజరాత్ కి ఇచ్చినావు? అట్లాగే మన మధ్యప్రదేశ్ కి ఇచ్చినావు. ఎలక్షన్ వస్తే మహారాష్ట్రకి ఇచ్చినావు. కానీ తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసినారు? తెలంగాణ రాష్ట్రం అడగడమే మేము చేసిన పాపమా? మేము సపరేట్ కావడమే మేము చేసిన పాపమా? ఆ పాపానికి వివక్ష, ఆ పాపానికి శిక్ష వేస్తుందా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ? నేను పార్టీలకు అతీతంగా మాట్లాడండి, తెలంగాణ బిడ్డలుగా మాట్లాడండి. తెలంగాణకు ప్రత్యేకంగా వచ్చినటువంటి నిధుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ ఒకవేళ ఆ మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలో లేకపోతే విఠల లాంటి విజ్ఞులో ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఎన్ని నిధులు వచ్చినాయో అప్పుడు తెలుస్తుంది, ఎంత వివక్ష జరిగిందో కూడా తెలుస్తుంది. నేను అదే అడుగుతున్నా. నేను కంపారిజన్ లో మీరు వేరే రాష్ట్రాలు లేకపోతే ఉమ్మడి రాష్ట్రంతో పోల్చడం అనేది సమంజసం కాదు. ఇందాక గుజరాత్ తోటి కూడా పోల్చిన. ఇప్పుడు 2014 ముందు 2024 ఈ 10 సంవత్సరాల ముందు లెక్కలు కరెక్టే ఉంటాయండి. అప్పుడున్న బడ్జెట్ అప్పుడు, ఇప్పుడున్న బడ్జెట్ ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం షేర్ అడుగుతున్నాం. మేమున్న 2014లో ఉన్నటువంటి బడ్జెట్ లో షేర్ అడుగుతలే మేము. ఇప్పుడున్న బడ్జెట్ ఎంత? కేంద్ర ప్రభుత్వం 2024లో బడ్జెట్ ఎంత? ఆ బడ్జెట్ లో మాకు కేటాయించింది ఎంత? మా వాటా ఎంత? మాకు ప్రత్యేకం ఎంత? ఇది అడుగుతున్నాం. సో ఇది చెప్పలేకపోయినప్పుడు, ఇది చేయలేకపోయినప్పుడు విఠల్ గారు చెప్తారు. విఠల్ గారు, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రత్యేకమే. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఎదుగుతున్నటువంటి రాజధాని. ఇట్ హాస్ బికమ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా జరగబోతుంది. 100% కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమే. కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ప్రజల కోసం. ఇవాళ ఐఐఎం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన పక్కనే బీబీ నగర్ లో. మన జయరామన్న డాక్టర్ చెప్పాలి, ఒక అద్భుతమైన ఐఎం. ఇంకా ఏ ప్రభుత్వంలో వచ్చిందన్న ఐఎం? ఇప్పుడు నువ్వు అట్లా క్రాస్ ఎగ్జామ్ చేస్తే నేను ఎట్లా చెప్పాలి వెంకట సావన్? నువ్వు చెప్పినప్పుడు మాట్లాడుతున్నా ఏం కాదన్నా, వెంకటస్వామి గారు కరెక్ట్ చేసుకున్నారు. ఐఎం కాదు ఎయిమ్స్ అంటున్నారు, కరెక్ట్ చేసుకున్నారు. ప్లీజ్ ఆయన మాట్లాడిద్దాం ప్లీజ్, టైం తక్కువ ఉంది. కంటిన్యూ విఠల్ గారు. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాను. లెట్ మీ కంప్లీట్ ఇట్. తర్వాత వెంకట సామన్న నువ్వు చాలాసేపు మాట్లాడు, నాకేం అభ్యంతరం లేదు. ఎయిమ్స్ ఇచ్చింది. అదేవిధంగా మొన్నటికి మొన్న హైదరాబాద్ కి 3 బుల్లెట్ ట్రైన్స్ శాంక్షన్ అయినాయి అవుట్ ఆఫ్ 7. దేశవ్యాప్తంగా 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే ఒక్క హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ బాంబే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్ కి శాంక్షన్ అయినాయి, వర్క్ నడుస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇవాళ 2000 కిలోమీటర్లు ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఇవాళ అదనంగా 3000 కిలోమీటర్లు ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. కొన్ని వర్క్స్ అయినాయి, ఇంకా నడుస్తా ఉన్నాయి. ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి నేషనల్ హైవే రావడం ద్వారా ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ ఉంటుందంటే, అంతకుముందు ఆ నేషనల్ హైవే రాని రోజు ఆ ప్రాంతంలో 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షల ఎకరా భూమి ఇవాళ ₹1 కోటి, ₹2 కోట్ల ఆటోమేటిక్ గా దాని భూమి విలువ పెరుగుతుంది. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇంకా రకరకాల బెనిఫిట్స్ వస్తాయి. మొన్న జహీరాబాద్ నిమ్స్ కి ఒక స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ కింద
2300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. దేశంలో 12 ఉంటే, దేశంలో 12 స్మార్ట్ సిటీలు ఉంటే ఒక తెలంగాణకి జహీరాబాద్ అనేది ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కింద 2300 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఖర్చు పెడతా ఉంది. ఇట్లా లెక్కలు చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. అటు డెవలప్మెంట్ కావచ్చు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రామీణ డెవలప్మెంట్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ గా లెక్కలు ఉన్నాయి, బాగా బహిరంగంగా వెబ్సైట్ లో ఉన్నాయి. వాటిని చూసి మాట్లాడితే సంతోషం మా వెంకటస్వామన్న. అన్ని చూసి మాట్లాడి లెక్కలతో మాట్లాడితే బాగుంటుంది. అనేది తెలంగాణకి 100% ఒక్క పాయింట్ ఏదో యాడ్ చేస్తారంటే ఒకసారి విందాం మెట్లు గారు. ఆ ప్రత్యేకం ఉంది కాబట్టి తెలంగాణ చెప్పండి వెంకటస్వామి గారు చెప్పండి. 8 మంది ఎంపీలను కాబట్టి both you and myself both are in the moment and both are in the active moment of this Telangana. నేనేమంటున్నా అంటే ఒక్క మంచిర్యాల దగ్గర కనెక్టివిటీ అంపితే మొత్తం దేశం ఒక కనెక్టివిటీ పోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ అనేది మధ్యలో ఉన్నది. తెలంగాణ ఉత్తరానికి దక్షిణానికి కనెక్టివిటీ, పశ్చిమానికి తూర్పు కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీలో భాగంగా మీరు వచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్స్, లేకపోతే మీరు ఇచ్చినటువంటి నేషనల్ హైవేస్ కనెక్టివిటీలో భాగంగానే వచ్చింది. ఇది ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చిందని చెప్పుకుంటే మనం ఆత్మవంచన చేసుకున్నట్టు అవుతుందన్న. ఈ కనెక్టివిటీ గురించి నీకు నాకు చాలా స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ప్లానింగ్ చేసి రోడ్లను బ్లాక్ చేసి రైల్వే లైన్లను బ్లాక్ చేసిన నీకు నాకు ఇద్దరికి తెలుసు. ఇది ప్రజలను మభ్యపెట్టొద్దు. ఇది మొత్తం భాగంగానే వచ్చింది తప్పితే ఇది వేరే కాదు. వెంకటస్వామన్న, మీ ఊరు పక్కల నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి మీ ఊరు పట్టుకు ఒక రోడ్డు పోతుంది. అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి పోతుంది, మా ఊరికి వెళ్ళి ఏం పోతుంది, నాకేమొస్తుంది అని మాట్లాడితే ఎట్లన్నా? మీ ఊరు పక్కల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్ నాకేమొచ్చిందని మాట్లాడితే ప్రత్యేకమైన దేశంలో భాగం హైదరాబాద్ టు బెంగళూరు అంటున్నారు. బెంగళూరు టు హైదరాబాద్, వైనాట్ ఫర్ ది బాంబే టు హైదరాబాద్, వైనాట్ ఫర్ ది ఢిల్లీ టు హైదరాబాద్. దేశంలో భాగం నువ్వు, ప్రత్యేక దేశం కాదు మనం. దేశంలో భాగం కాబట్టి డెఫినెట్ గా కనెక్టివిటీ ఉంటది. నీ ఊరు పక్కకి వెళ్ళి పక్క ఊరికి పోతుంది. పక్క ఊరికి రోడ్ వేసారు, నాకేమొస్తుందంటే ఏం చెప్పాలి? మీరే అంటున్నారు కదా ప్రత్యేకం తెలంగాణ అన్నప్పుడు ప్రత్యేకం కాబట్టి బుల్లెట్ ట్రైన్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే ప్లీజ్ ఓకే వెంకట గారు, ఓకే వెంకటస్వామి గారు, రైట్. ఓకే, అర్థం కాకపోతే ఏమి చేసేది లేదు. ప్రజలకు తెలుసు. కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ప్రత్యేకము, ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తే ప్రత్యేకము, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ప్రత్యేకము, రోడ్స్ ఇచ్చి ప్రత్యేకం అనొద్దన్నా. రైట్. ఓకే మళ్ళీ వస్తా వెట్ల గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సతీష్ గారు కంక్లూడ్. ఒక్కసారి వస్తా వెట్ల గారు, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కాంగ్రెస్ ప్రభుత్వంలో మూత పడితే తెరిచింది భారతీయ జనతా పార్టీ. వరంగల్ కోచ్ ప్యాట్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. ఇలా అనేక రకాలుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గానీ, రకరకాల డెవలప్మెంట్ గానీ జరుగుతా ఉన్నాయి కార్యక్రమాలు. అది గ్రహించకపోతే ఎవరికి నష్టము? కేంద్రాన్ని తిడితే ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారు. కేంద్రాన్ని తిట్టడానికి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిర్ణయించుకుంటే ఆయన కూడా కొత్తగా కట్టుకున్న ఫామ్ హౌస్ పోతాడు తప్ప ఇక తెలంగాణ. ఇప్పుడు మేము ఇద్దరికి చెప్పేదంటే ఒకరి మీద ఒకరు కారాలు మీరలు నూరుకోకుండా, ఇప్పుడు వాళ్ళు బయట కలిసినప్పుడు సభలలో మోదీ గారితో నవ్వుకుంటూ సరదాగా మాడుతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం. మరి ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు అన్ని టైమ్స్ మోడీ గారితో అలాయ్ బలాయ్ తీసుకున్నది ఎవడో ఒకసారి చరిత్ర తెలుసుకో అన్నా. మోడీ గారితో 5 ఏళ్ళు అలాయ్ బలాయ్ తీసుకుని మేము అలాయ్ బలాయ్ తీసుకున్నాము అన్న, వినండి. సమర్థించి అలాయ్ బలాయ్ తీసుకున్నాము, మోదీ గారితో అలాయ్ బలాయ్ తీసుకున్నాము. ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఇయ్యనప్పుడు నల్ల చట్టాలు, రైతు చట్టాలకు సమర్థన చేసినటువంటి మీరు అలాయ్ బలాయ్ మీరు మీరు ఇలా ఏదో మీ మీద అంటగా వినండి. ఓకే వెంకటస్వామి గారు, వస్తా. నేను మీ అందరి దగ్గర కంక్లూడ్ తీసుకుంటా. ప్లీజ్ కంక్లూడ్ టైం కదా వెంకటస్వామి గారు, నేను మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటా. ప్లీజ్ సతీష్ గారు కంటిన్యూ. టైం తక్కువ. వినండి, ఇప్పుడు మీరు మేము అలాయ్ బలాయ్ తీసుకున్నా
మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన రూపాయి ఇయ్యని సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అవుతున్న సందర్భంలో నీతో పనేంది భయ అన్నట్టు మేము ఈరోజు ఎన్నో ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం. మీలాగా మాకు ఆయన రూపాయి ఇస్తలేడు, నేను ఎట్లా చేయాలి, మీలాగా ఆయన వడ్లు కొంటలేను, నేను కొనలేను, మీలాగా మేము ప్రవర్తించట్లేదు. మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సహకరించకపోయి మేము ఇలా రాష్ట్ర ప్రజల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడుంది, ఇప్పుడుంది. మేము ఆ రోజు కాపాడుకున్నాం ప్రజల్ని, ఈ రోజు తెలంగాణ ప్రజల్ని కాపాడుకున్నాం. మీరేం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ గారి మీద డిపెండ్ అయ్యి ఈ రోజు వడ్లు కొనట్లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి ఫ్లైఓవర్లు కట్టట్లేదు, ప్రాజెక్టులు తీసుకురావట్లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి ఇలా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎక్కడ చేసిన గొంగలు అక్కడనే ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీది. ఇలా మీరు మాట్లాడుతా ఉన్నారు. ఎంపీలు, ఈ కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు, బీజేపీ 8 మంది ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? ఢిల్లీలో గుడ్డి గుర్రం పన్ను తోగుతా ఉన్నారా అని ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారండి. ఇలా 8 మంది ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? మీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో ఏం నిధులు వచ్చినాయి, ఏం బాగుపడ్డాం? మనం అంతా తెలంగాణ బిడ్డలమే కదా. తెలంగాణ ప్రజల కోసం మనం ఏం చేసినామని చెప్పేసి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా? ఆ 8 మంది ఎంపీలు, ఈ కాంగ్రెస్ 8 మంది, బీజేపీ 8 మంది ఎంపీలు అడుగుతారు. ఇప్పటికైనా నిద్రావాసం నుంచి బయటికి రండి దయచేసి. ఇప్పటికైనా నిద్రావాసం నుంచి బయటకు వచ్చి ఆ తెలంగాణ రైతాంగాన్ని ఈ రోజు మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను. రైట్. జయరాం గారు కంక్లూడ్. మీ దగ్గర 12 మంది ఉన్నప్పుడు ఏం చేసినావో చెప్పు. ప్లీజ్ వెంకటస్వామి గారు, నెక్స్ట్ మీ దగ్గరికి ప్రజలు మిమ్మల్ని ఇలా నమ్మి ప్రజలు పట్టం కట్టిరు. అరే మీరేం చేస్తున్నారు చెప్పండి అని చెప్తే నువ్వు అప్పుడేం చేసినావు, నువ్వు ఇప్పుడేం చేసినావు అని ఈ సొల్లు పురాణాలు చెప్పే తప్ప ఏం లేదు అన్న. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి 8 మంది ఎంపీలు గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇలా ప్రజలు అడుగుతున్నారు తప్ప మీరు అప్పుడు ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేసినావు. ప్లీజ్ వెంకటస్వామి గారు, నేను మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటా. జయరాం గారు కంటిన్యూ. యా వెంకటస్వామన్న ఈ రోజు ఎందుకు గరంగా ఉన్నాడు. ఈ వెంకటస్వామన్న గుర్తించకపోవడం మాత్రం బాధాకరమైన విషయం. ఆ వెంకటస్వామన్న కనీసం ఆ ఎమ్మెల్సీ ఎట్లా ఇచ్చి రావాడు గానీ రేవంత్ కనీసం ఒక చైర్మన్ అంత కష్టపడుతున్నా కూడా కళ్ళ కనిపించకపోవడం బాధాకరం. అన్నా నువ్వు ఆశిస్తున్నావు మేము అనట్లేదే, నీకు ఇవ్వబోదా బాధ అన్న మాకు. అక్కడ ఉన్న విఠలన్న కావచ్చు, ఇక్కడ ఉన్న కచ్చంకట స్వామి కావచ్చు, పదవులు ఉన్నా లేకున్నా ప్రజలలో ఉన్నాం మేము. మీరు కూడా అంతే. రావాలని కోరుకుంటున్నాడు. అన్నా నిన్ను ఉన్నతమైన పొజిషన్ లో ఉండాలని వరంగల్ బిడ్డగా కోరుకుంటున్నా. ఇలా తప్పుంటే నేనేం చేయలేదు. మేము అందరం కోరుకున్నా అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ జయరాం గారు కంక్లూడ్ ప్లీజ్. యా ఇంత సో ఒకటి ఏదేమైనా కూడా రేవంత్ మాట్లాడుతున్న మాటలకున్న చేతులకి ఎక్కడ పొంతన లేదు. రేవంత్ ఇలాంటిది కనుక చేసినట్టు అయితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నట్టుగానే రేవంత్ తీసుకోక తప్పదు. రానున్న రోజులు మాత్రం రేవంత్ కు చాలా గడ్డుగా ఉంటాయి. ఒకవేళ బై కర్మకాలి నీ చేతిలోంచి అధికారం పోయి బీజేపీ చేతుల్లోనో బీఆర్ఎస్ చేతుల్లోనో పొందితే మళ్లీ పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. అంతకు ముందున్న పరిస్థితులు పునరావృతమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈసారి పునరావృతం అయితే మన ఆస్తులు విషయం కాదు, ఇంకా అనేక విషయాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ కాపాడుకోవడం కోసం జాగ్రత్తగా బీజేపీని చేతిలో పట్టుకొని నడిపిస్తున్నావా, లేకపోతే బీజేపీతో గొడవ అయితే నేను పెట్టుకున్నాం అనుకోవటం లేదు. నేను అంత బీజేపీతో రేవంత్ గొడవ పెట్టుకుంటాడు అనుకునే అంత అమాయకుని కాదు, అంత అవివేకుని అంతకంటే కాదు. కానీ ఇట్లాంటిది పుష్ చేసే ప్రోగ్రాంలు ఇవ్వద్దు. కాకుండా స్ట్రైట్ గా అడుగు. మోడీ గారికి ముఖ్యమంత్రి గారికి మంచి సత్సంబంధాలు ఉండాలి, దాంట్లో డిఫరెంట్ గా ఉండాలి. ఆ దిశలో మీరు ప్రయత్నం చేయండి, సక్సెస్ రండి, తీసుకురండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ, బ్యూటిఫికేషన్, ఇవి కూడా పెద్ద జనాలకి ఏం అవసరం లేదు. దానికోసము నువ్వు ఏదైతే 1000 కోట్లు ప్రామిస్ చేసి వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, ఆ 1000 కోట్లు ఎక్కడికి పోయినాయి సారు? 1000 పైసలైనా వచ్చినాయి అక్కడేమన్నా తీసుకున్నారా? ఏదైనా అది లేదు. నేను ఎక్కడో ఇంటర్వ్యూలో కాసిము మాకు 10 పైసలు కూడా రాలేదని చెప్పినట్టు గుర్తు నాకుంది. సో 100% ఎవరికి ఇయ్యలేదు అలా డౌటే. ఎప్పుడు పైసలు ఇచ్చినట్టయితే దాఖలా లేదు, మరి దాని సంగతి ఏంటి? ఇలా ఈ ఇంట్లో ఉన్న పరిస్థితి చక్కదిద్దుకోకుండా ఇంకేదో చేయాలనుకోవడం తప్పు. ఇక తెలంగాణ అనేది నీ ఇంటితో సమానము, దీన్ని చక్కబెట్టుకుందాము, ఇక్కడ సమస్యలు పరిష్కరించుకుందాము. దానికి సహకారం కనుక కావాలని వస్తే అప్పీలు ఉంటాయి, అలా డౌట్ లేదు.
సో డిమాండ్స్ ఉంటాయి, డౌట్ లేదు. కానీ ఇక్కడ ఎలక్షన్లో వస్తున్నట్టుగా విమర్శలు, అహంకారాలు, ఓంకారాలు మాత్రం ఉండవు. మరి ఇంత చేస్తున్నప్పుడే డౌట్ వస్తుంది. ఇక్కడ ఇంత చేస్తున్నప్పుడు డౌట్. ఓకే ఓకే ఈ డౌట్లు అనేది సరైన విధానం కాదు. ఇవే డౌట్లు కనుక ప్రజలకు వచ్చినాయి. ఈ ప్రజలకు డౌట్లు వస్తే మాత్రం ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయము. అహంకారాన్ని అనగదొక్కడం అనేది ప్రజలకు పెద్ద వింతైన విషయం కాదు. ఓకే వెంకటస్వామి గారు కంక్లూడ్. సలహా ఇస్తున్నాను. వెంకటస్వామి గారు కంక్లూడ్. సలహా ఇస్తున్నాను. నేను మన జయరామన్న చేసినటువంటి ఏవైతే సజెషన్స్ ఉన్నాయో గవర్నమెంట్ దాన్ని ఆహ్వానిస్తున్నా. గవర్నమెంట్ కి ఏమైతే సజెషన్ చేస్తున్నారో అంటే గవర్నమెంట్ అప్రోచ్ ఎట్లా ఉండాలనేది ట్రై చేస్తున్నా, నేను ఆహ్వానిస్తున్నా. తప్పనిసరిగా ఆ దిశగా తర్వాత స్కూల్స్, కాలేజ్ విషయంలో ఉస్మానియా అమౌంట్స్ విషయాన్ని ప్రామిస్ చేసిన విషయంలో అవి డెఫిసిట్ ఉన్నాయి. వాటిని నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ స్టూడెంట్స్ కోసం నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ గా తప్పనిసరిగా ఆ దిశగా అడుగులు పడతాయి. మేము పడేటట్టుగా ప్రయత్నం చేస్తాము. దాంట్లో ఆ లోపాన్ని మేము సరిదిద్దుకుంటాం. రైట్. విఠల్ గారు కంక్లూడ్. ఇక ఇప్పుడు జయరామన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది, చారిత్రక అవకాశం. చిన్న ఏజ్ సార్ 50+ ఏజ్ లో ముఖ్యమంత్రి కావడం ఆయన అదృష్టం. దాన్ని మళ్ళీ కావాలని ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పుకుంటే మరి ఇట్లా చేస్తే 10 ఏళ్ళు ఎట్లుంటారు? నేను ప్రశ్న అది. ఇవాళ మన టైం లేదు కానీ విద్యా వైద్యం మీద చర్చించుకోవాలి. ఇవాళ విద్య పైన దాదాపు గతంలో 5 రూపాయలే పెట్టారు 100కి బడ్జెట్ లో. 5% బీఆర్ఎస్ ప్రభుత్వం. నేషనల్ యావరేజ్ 12 to 15% ఉంటే తెలంగాణలో 5%. ఇప్పుడు ఈ మధ్య కాలం 6-7% కి ఏదో పెరిగింది. 8.25 అన్న. ఈ మధ్యలో 8.25 వరకు వచ్చింది. ఈవెన్ హెల్త్ కూడా సేమ్. హెల్త్ కూడా 5-6% కానీ ఈ రెండు ప్రధానంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఉచిత విద్య, ఉచిత వైద్యం కోరుకుంటున్నారు. ఇవి మిగతా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ జరుగుతాయి, పథకాలు ఇవన్నీ. వాటిపైన దృష్టి పెట్టి ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన కలలు కన్నా 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉంటదేమో. కానీ వారి దృష్టి వల్ల డైవర్షన్ అయిపోయింది. అవి రెండు పక్కకు పడేసి మూసీ కోసము, ఫ్యూచర్ సిటీ కోసము, ఇంకేదన్నా ప్రాజెక్టులు కడితే అందులో కమిషన్ల కోసం వస్తాయేమో ఆశతోటి ఇవన్నీ కూడా ఈ మూసీ స్పష్టంగా గుండె చేయని మూసీ ప్రక్షాళన ద్వారా ఒక కంపు వాసన పోతుండొచ్చు. కానీ ప్రజలకు కొరిగేది ఏముంటదన్న? ఇవాళ ఇంకొక మాట చెప్తాను. నేను వికారాబాద్కి వెళ్ళి మాట్లాడే మూసీ నది ఇవాళ 2 హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్లు అయినాయి. ఇవాళ ప్రభుత్వం అధికారిగా చెప్తున్నా, హుసేన్ సాగర్ లాగా 2 సాగర్లు అయినాయి. హిమాయత్ సాగర్, గండిపేట. నీళ్ళు వదట్లేదు ప్రజలకి, ఎందుకంటే అంత కంపేర్ పడ్డాయి. నువ్వు పైన హుసేన్ సాగర్ పెట్టుకుని కిందికి వెళ్ళి ఎట్లా ప్రక్షాళన చేస్తావు? అది మొత్తం 1 కింద కబ్జాలతోటి మొత్తం 2 నదులు, 2 సాగర్లు ఇవాళ కలుషితమైనవి. సో కాబట్టి ఇది ప్రజల అనుమానాలు ఉన్నాయి. 1 లక్ష కోట్ల రూపాయలు మూసి మీద ఎందుకు పెడుతున్నారు? దానికోసం కేంద్రం సహకరించాలని తిట్టడం. సో ఇది కరెక్ట్ కాదు. వారికి గొప్ప అవకాశం ఉంది. వారు డౌన్ టు ఎర్త్ ఉండి ప్రజల కోసం పనిచేస్తే డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు ఉంటుంది. రైట్. ఓకే. థ్యాంక్ యూ బిట్ల గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అయితే చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ మీద విస్తృతంగా దుమ్మెత్తిపోస్తున్నారు. తాము ఎక్కడ వివక్ష చూపించడం లేదు, తెలంగాణను ప్రత్యేకంగానే చూస్తామని వారు చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం 2 కేంద్ర పార్టీలు కలిపి, జాతీయ పార్టీలు కలిపి నాటకాలు ఆడుతున్నాయంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.